దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రస్తుతం కోట్లాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ప్రతి అర్హుడు అయినటువంటి రైతు కుటుంబానికి 6,000 రూపాయలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 22 విడతలను విజయవంతంగా విడుదల చేసింది. ఇప్పుడు రైతులందరి దృష్టి 23వ విడతపై పడింది. పీఎం కిసాన్ పథకం విడతలు సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదలవుతూ ఉంటాయి. గత విడతల షెడ్యూల్ను పరిశీలిస్తే 23వ విడత జూలై నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక తేదీ ప్రకటించలేదు. అయినప్పటికీ జూలై మొదటి లేదా 2వ వారంలో రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈసారి రైతు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ కేవైసీ. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేందుకు ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీని ద్వారా నకిలీ లేదా అనర్హ లబ్ధిదారులను గుర్తించి పథకం ప్రయోజనాలు నిజమైన రైతులకు చేరేలా చూస్తోంది. జూన్ 30 లోపు ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు 23వ విడత 2,000 రూపాయలు జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేయడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈని సందర్శించి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. రెండోది ఇంటి నుంచే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పేరు, బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు సరైనవో కాదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అంతేకాదు భూ రికార్డుల ధృవీకరణ, ఆధార్ బ్యాంక్ ఖాతా లింకింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్ వంటి వివరాలు సరిగా లేకపోయినా డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రైతులు వెంటనే తమ పీఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేసుకుని అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.